ఇప్పుడు బీజేవైఎం లీడర్స్ వచ్చేసి మీ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో, ఈ కామెంట్స్ మీద ముందుగానే పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు. సో, దీని మీద అంటే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళు ఇచ్చారమ్మా. ఈ రిప్రజెంటేషన్ మా 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 వాళ్ళకి పంపించాలా. విల్ సెండ్ దిస్ అక్రాస్ టు మా. ఫ్రమ్ దర్ వీ హ్యావ్ టు సీ. గాట్ ద రిప్రజెంటేషన్ జస్ట్ నౌ, రైట్? వీ హ్యావ్ టు గో ఇన్ టు డెప్త్ ఆఫ్ ఇట్, వాట్స్ హ్యాపెండ్ అండ్ వాట్స్ ఆల్ హ్యాస్ టు బి ఎంక్వైర్డ్. తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే లడ్డు విషయం చాలా ఇప్పటి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున దీని దుమారమే రేగుతుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే గతంలో కూడా నిన్నగాక మన కార్తీక్ కూడా క్షమాపణలు చెప్పినటువంటి దాఖలాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని ఏకంగా సినిమాల నుంచి బహిష్కరించమని బీజేవైఎం లీడర్స్ ఇప్పుడు అది కాదమ్మా, ఈ ధర్మం ఆ ధర్మం అని కాదు, కానీ ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ వెరీ సెన్సిటివ్ ఇష్యూస్ వెన్ ఇట్ కమ్స్ టు ధర్మ అండ్ రిలీజన్ అదర్ థింగ్స్. సో అట్లాంటి దాని మీద ఎవరు చేసినా, నాట్ ఓన్లీ ఇప్పుడు వచ్చిందని కాదు, ఇఫ్ దట్స్ జెన్యూన్ ఇనఫ్ అండ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెన్ ఇస్ జెన్యూన్ ఇనఫ్, దెన్ ఇట్స్ వ్యాలిడ్. అంతేగాని ఈ ధర్మం ఆ ధర్మం ఏం కాదు. ఇట్స్ వెరీ సెన్సిటివ్ కదా, ఏ ధర్మమైనా ఉండొచ్చు ఇట్లా. సో రైట్ నో దే గివెన్ రిప్రజెంటేషన్ ఆన్ ఎ పర్టికులర్ పర్సన్ దట్ విల్ ఫార్వర్డ్ టు ద కన్సర్న్ అసోసియేషన్. సో లెట్ దెమ్ సీ వాట్ దే హావ్ టు సీ. ఒకవేళ తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చెప్పలేమమ్మా, ఇట్స్ వెరీ 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 నాసెంట్ స్టేజ్, ఇప్పుడు చెప్పలేము. సో ఫర్దర్గా అనేది ప్రొసీడ్ అవుతారు. ఏమా ఫర్దర్గా అనేది ప్రొసీడ్ అవుతారు. అంతే కదా, ఇది పంపించిన తర్వాత విల్ సీ వాట్ డిసిషన్స్ దే టేక్. రైట్, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మోర్చా నుంచి. సో మహేందర్ గారు, చెప్పండి, అసలు ఈరోజు మీరంతా ప్లగార్డ్స్ పట్టుకొని ఇక్కడికి వచ్చి దామోదర్ గారు కూడా మీరు వినత పత్రం ఇవ్వడం కూడా జరిగింది. అసలు ఎందుకని? అందరు కూడా తెలిసినటువంటి విషయమే. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని ఈరోజు మనం గమనిస్తున్నాం. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ప్రసాదం అపవిత్రమైంది, హిందువుల యొక్క మనోభావాలంతా కూడా కలుషితమైనాయి, ఆ యొక్క లడ్డు కలుషితమైందని చెప్పేసి అందరం కూడా బాధపడుతున్నటువంటి సందర్భంలో వ్యంగ్యంగా పోస్టులు క్రియేట్ చేస్తూ, వ్యంగ్యంగా ఆ యొక్క నెట్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా మా యొక్క కార్టూన్లని ఉపయోగిస్తూ ప్రకాష్ రాజ్ గారు మమ్మల్ని, మా యొక్క మనోభావాలను అందరినీ కూడా దెబ్బతీసే ప్రయత్నం ఈరోజు ప్రకాష్ రాజ్ గారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ గారు మొట్టమొదటిసారి ఈ విధంగా చేయడం కాదు, గతంలో కూడా హిందూ దేవి దేవతల పైన కావచ్చు, హిందూ దేవుళ్ళ పైన కావచ్చు, హిందూ మతం పైన కావచ్చు, ఇలాంటి ఇల్లీగల్గా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తూ మా యొక్క మనోభావాలన్నింటిని కూడా దెబ్బతీసినటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తున్నాం. ఈ సందర్భంగా అలాంటి సంఘంలో విద్రోహం సృష్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు, హిందువులలో అలజడి సృష్టించే ప్రయత్నం ఈ యొక్క ప్రకాష్ రాజ్ గారు చేయడం జరుగుతుంది. కావున అలాంటి వ్యక్తిని శాశ్వతంగా మా అసోసియేషన్ నుంచి తొలగించాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి వ్యక్తిని మన యొక్క మూవీలలో పెట్టుకోవడం ద్వారా మా యొక్క హిందువుల యొక్క మనోభావాలన్నీ కూడా దెబ్బతింటాయి. ఖచ్చితంగా ఆయన తొలగించాలి. లేని పక్షంలో ఎక్కడికక్కడ ఆయన యొక్క మూవీస్ని కానీ, ఆయన యొక్క సెక్యూరిటీని కానీ అన్నింటిని కూడా అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు చేశారని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమంతా దామోదర్ గారు, మరి మీరు ఇచ్చిన వినతి పత్రానికి ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? తను ఖచ్చితంగా మా అసోసియేషన్లో ఉన్నటువంటి మూవీ ఆర్టిస్టులో ఉన్నటువంటి అందరినీ కూడా మేము ఈ యొక్క లెటర్లు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. తను చేసినటువంటి విషయం పైన మేము వివరణ కూడా కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా వాటి విషయాలలో మేము నిజ నిజాలు తెలుసుకొని వాటి మీద ఏం చేయాలనేది పెద్దల ద్వారా నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. మేము కూడా 2 రోజుల పాటు సమయం ఇస్తున్నాం. ఖచ్చితంగా మా యొక్క డిమాండ్లు ఖచ్చితంగా మేము ఎన్ని రోజులు 2 days టైం తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ 2 daysలో ఏం జరగకపోతే ఎక్కడికక్కడ ప్రకాష్ రాజ్ గారు ఏదైతే సినిమాలో నటిస్తుండో ఆ సినిమాలన్నింటిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఎక్కడికక్కడ ఆయన ఏదైతే షూటింగ్ అంటున్నారు, చాలా ఖర్చుతో కూడిన పని సినిమా అంటే. అవునండి, ప్రొడ్యూసర్లకు, మేము డైరెక్టర్లకు, హీరోలకు అందరూ కూడా చెప్తున్నాం. మేమంతా కూడా ఇలాంటి తలపొగరు ఉన్నటువంటి వ్యక్తిని మేము మూవీలలో పెట్టుకోవద్దని చెప్పేసి మేము అందరం కూడా చెప్తున్నాము. మా యొక్క హిందువుల పైన ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మీరు పెట్టుకొని సినిమాలు తీసి మా హిందువుల యొక్క డబ్బుతోని మీరు లాభపడతామంటే మేము ఎక్కడ కూడా చూసి ఊరుకోం. అలాంటి వ్యక్తిని మీరు దూరం చేసుకుంటారా? యావత్ హిందూ సమాజాన్ని మీరు దూరం చేసుకుంటారా అని చెప్పి వాళ్ళని ఎందుకు దూరం చేసుకుంటారు? సినిమాల్లోకి అట్లాంటి క్యారెక్టర్ ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నాడు కదా ప్రకాష్. నాకు టాలెంట్ ఉంది కదా అని చెప్పేసి ఆటో డ్రైవర్నో, కారునో వెళ్తున్నటువంటి వ్యక్తులను నేను పట్టుకొని రోడ్ల మీద మేము వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మేము చెరిగిస్తే మా యొక్క ఉన్నతానికి మాకు ఉన్నది కదా. నాకు టాలెంట్ ఉంది కదా అని చెప్పేసి మిమ్మల్ని కానీ, మీ మీడియా వాళ్ళని కానీ నేను ఎట్లా అట్లా మాట్లాడుతా అంటే సమాజం ఒప్పుకుంటుందా? టాలెంట్ ఉండడం కాదు, సంస్కారం ఉండడం అనేది ముఖ్యం. అందరినీ సమానంగా ప్రేమించడం అనేది ముఖ్యం. అన్ని మతాలను సమానంగా చూసుకోవాలనేది ముఖ్యం. అంతేగాని ఒక మతాన్ని పొగుడుతూ ఒక మతాన్ని తిట్టే ప్రయత్నం సెక్యులర్ ముసుగులో ఈ ప్రకాష్ రాజ్ గారు చేస్తున్నారు. అలాంటి సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి దొంగని శాశ్వతంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క మూవీ ఆర్టిస్ట్ వాళ్ళకు ఉంది అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము ప్రకాష్ రాజ్ క్రిస్టియన్ కాబట్టి ఇదంతా చేస్తున్నారని. ఏ మతమో కూడా మాకు తెలియదు. ఈరోజు నేను హిందువుని, నేను ముస్లిం మతాన్ని గౌరవిస్తా, క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తా. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతం అంతా కూడా సర్వే జన సుఖినో భవతు, అందరూ బాగుండాలి, అన్ని జీవరాశులు బాగుండాలని కోరుకునే మతం మాదంతా కూడా.
మరి ఆయన క్రిస్టియన్ అయినంత మాత్రం ఇతర మతాలను గౌరవించడం అనుచిత వ్యాఖ్యలు అని మీరు అంటున్నారు. అసలు ఏమని అనుచిత వ్యాఖ్యలు చేశారు? ఇప్పుడు ఒక లడ్డు దీన్ని నేషనల్ వైడ్ ఇష్యూ చేయొద్దు. ఇష్యూ ఎందుకు అవుతుందండి? నేషనల్ వైజ్ హిందువులందరూ కూడా ఏదైతే ప్రసాద రూపంలో ఉన్నటువంటిది అన్ని రకాలుగా ఉన్నాయని చెప్పేసి అన్నాం కదా, వాటి విషయాలలో చేస్తున్నటువంటి విషయాలు మేము ఎందుకు అనుకోమండి అంటాం కదా. అదైతే రైట్, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేవైఎం నుంచి డాక్టర్ ప్రియాంక గారు. సో చెప్పండి, ఇక్కడ మీరు ఎప్పటి నుంచి అంటే ఈ ప్లకార్డ్స్ పెట్టుకొని ధర్నా చేస్తున్నారు? మేము ఈరోజు యాక్చువల్గా దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఈ హిందూ ఈ తిరుమల దేవస్థానం లడ్డు గురించి ఎప్పుడైతే ప్రకాష్ రాజు ట్వీట్ చేశారో అప్పటి నుంచి దేశం మీద మొత్తం హిందువులందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళందరూ కూడా నిరసన చేపట్టడం జరిగింది. మా బీజేవైఎం ఆధ్వర్యంలో కూడా మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఖండిస్తున్నాము. బీజేవైఎం తరపున ప్రకాష్ రాజుకి ఒకటే చెప్తున్నాం అనమాట, ప్రకాష్ రాజుకు చూపించేది చెప్పు, ఓకేనా? ఇదే సమాధానం అతనికి. ఒక ఇండియన్ అయ్యుండి ఒక తెలుగు రాష్ట్రాల్లో అతను నటన చేస్తూ ఈ తెలుగు రాష్ట్రాల్లో చేసిన సినిమాల వల్లే అతను నేషనల్ అవార్డు వచ్చి ఇక్కడే సర్వైవింగ్ అవుతూ కూడా తిరుపతి లడ్డు మీద అతను అలా ట్వీట్ చేయడం ఏమాత్రం కూడా సభ్య సమాజం దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. దీనికి ఖచ్చితంగా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి మాకు, లేదంటే దీని మీద తీవ్రంగా మేము ఖండిస్తూ ఆయనకి రాబోయే సినిమాల మీద కూడా విపరీతంగా దీని ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. రైట్, మీరేమో సినిమాల్ని ఆపేస్తాము, సినిమాల్ని రిలీజ్ చేయనివ్వమని మీరు అంటున్నారు. బట్ సినిమా అనేది బేసిక్గా చాలా డబ్బుతో కూరుకున్నటువంటి పని, అలాగే దాని మీద చాలామంది డిపెండ్ అయ్యి ఉంటారు. సో అలాంటిది ఇప్పుడు ఒక సినిమా వస్తుంటే మీరు అలా ఎలా అడ్డుకోగలరు? అంటే చాలామంది ఉపాధిని మీరు తీసేస్తున్నట్టే కదా. మేము సినిమాని మొత్తం అడ్డుకోవట్లేదు. సినిమాలో నటించిన ఈ ప్రకాష్ రాజ్ ఎవరైతేనో అతనిని మాత్రం తొలగించమని చెప్తున్నాం మేము, లేదా బహిరంగంగా వచ్చి అలా తొలగించాలంటే మొత్తం మళ్ళీ రీషూట్ చేయాలి కదా. అంత అవ్వదు కదా, రీషూట్ ఏమవ్వదు. అతనున్న క్యారెక్టర్ మాత్రం మనం రీషూట్ చేయొచ్చు, లేదా అతను వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పితే కనుక దీన్ని మేము యాక్సెప్ట్ చేయొచ్చు. రైట్, అంటే ఇక్కడ ప్రకాష్ రాజ్ క్రిస్టియన్ కాబట్టి మీరు ఇంతలాగా ఇది చేస్తున్నారని అనుకోవచ్చా మేము? ప్రకాష్ రాజు క్రిస్టియన్ అనే కాదు, ప్రకాష్ రాజు ఇప్పుడు ఈ ట్వీట్ హిందూయిజం మీద ఎలా చేశారో ఒక ముస్లిం మీద మతం మీద చేయమని, లేదా క్రిస్టియన్ మతం మీద చేయండి, ఎందుకు హిందూ మతం మీద ఇతని బిగినింగ్ నుంచి కూడా ఈ హిందూ మతం మీద ఇలాంటి ట్వీట్లు ఎన్నో చేస్తూ వచ్చాడు. ఇంకొకటి హిందూ మనోభావాలను దెబ్బ తీసుకుంటూనే వచ్చాడు అనమాట. ఇది కూడా అందులో భాగంగానే దీన్ని మనం సెక్యులరిజం అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ అనుకోవచ్చు.